సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,80,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు రానున్నాయి. నెల్లూరు జిల్లా రామయ్యపేటలో 6,000 ఎకరాల్లో 96,800 అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో రాజధానిలో చేపట్టనున్న 2,324 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. రాజధానిలో అత్యంత కీలకమైన ట్రంక్ ఇన్ఫ్రా పనుల్లో భాగంగా 1,036.36 కోట్ల వ్యయంతో 2 టెండర్లు పిలిచారు. అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలో జోన్ 1A లోని నెక్కల్లు గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, సెవరేజ్, పవర్, ఐసీటీ, యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టడానికి 448.32 కోట్ల వ్యయంతో మొదటి టెండర్ పిలిచింది. జోన్ 1B లోని నెక్కల్లు, శాఖమూరు గ్రామాల్లో 588.04 కోట్లతో పై పనులకే టెండర్లు పిలిచింది. రానున్న రోజుల్లో మిగిలిన జోన్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు పిలవనుంది. నేలపాడు గ్రామంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులకు సంబంధించి 432 క్వార్టర్లతో కూడిన మొత్తం 18 స్టిల్స్ ప్లస్ 12 అంతస్తులతో కూడిన మల్టీ స్టోర్డ్ టవర్స్ లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పరికరాల బిగింపు, లిఫ్ట్లు, డీజీ, హెచ్వీఏసీ, సెక్యూరిటీ సిస్టమ్లు, ల్యాండ్స్కేపింగ్ వంటి పనులకు సంబంధించి 434.5 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటికీ సంబంధించి జనవరి 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరుస్తారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. ఇలా అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఏపీ అభివృద్ధికి అమరావతి ఏదైతే పునాది ఉందో అమరావతి నిర్మాణాలకి సంబంధించి 2,323 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఈ రోజు పిలుస్తున్నారు. అయితే ఈ రోజు టెండర్లు దాఖలు చేసినాక 5 రకాల పనులు ఏవైతే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కూడా అమరావతి రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు వెళ్లే దిశగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిధులు కూడా ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా నిధులు మంజూరయ్యి ఈ నిధుల ద్వారా ప్రధానంగా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదేవిధంగా ప్రధాన కార్యాలయం, సిఆర్డీఐ కార్యాలయాలు, ప్రధాన విభాగాలకు సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా రైట్, థ్యాంక్ యూ రాజేష్.